హాయ్ అండి, వెల్కమ్ టు సాహి సాహస్ర యూట్యూబ్ ఛానల్. ఈరోజు హెల్దీగా గ్రీన్ ఇడ్లీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. తయారు చేయడానికి కావాల్సిన పదార్థములు: ఒక ముప్పావు కప్పు మినపప్పు తీసుకోవాలండి. ఆ తర్వాత 2 కప్స్ ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి. మినపప్పుని ఇడ్లీ రవ్వని ఒకసారి శుభ్రంగా వాటర్లో కడిగేసి ఒక 5 గంటల నుంచి 7 గంటల వరకు నానపెట్టుకోవాలండి. 5 నుంచి 7 గంటల వరకు నానపెట్టుకున్న ఇడ్లీ రవ్వని శుభ్రంగా కడిగేసుకోవాలండి. అలా వాటర్ లేకుండా మొత్తం దానిలో ఉన్న వాటర్ మొత్తం కూడా తీసివేయాలండి. అలాగే మనం నానపెట్టుకున్నటువంటి మినపప్పుని శుభ్రంగా నీట్గా కడిగేసుకోవాలండి. మనం శుభ్రంగా చేసుకున్న మినపప్పుని మిక్సీ జార్లో తీసుకోవాలండి. మిక్సీ జార్లో మెత్తగా పిండి మిక్సీ వేసుకోవాలండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టిన మినప్పిండిని మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఇడ్లీ రవ్వలో వాటర్ లేకుండా చేసాం కదండి, దాంట్లో ఈ మినప్పిండిని యాడ్ చేయాలండి. వీటిని బాగా మిక్సప్ చేయాలండి. మనం ఎంత బాగా అయితే కలుపుతామో ఈ రెండింటిని మనకి ఇడ్లీ అంత బాగా వస్తాయండి, అంత పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలా కలిపిన తర్వాత ఒక నైట్ అంతా కూడా ఇలా పక్కన పెట్టి ఉంచాలండి. గ్రీన్ ఇడ్లీ హెల్త్కి చాలా మంచిదండి. ఇది పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చండి. పిల్లలు అయితే కలర్ఫుల్గా ఉంటాయి కాబట్టి ఇంకొంచెం తినడానికి మక్కువ చూపిస్తారండి. మార్నింగ్ ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని తీసుకోవాలండి. అది శుభ్రంగా కడుక్కోవాలండి. కడిగేసిన తర్వాత మనము చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. మనం కట్ చేసుకున్న తర్వాత దాన్ని మిక్సీ జార్లో తీసుకోవాలండి. మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం మార్నింగ్ ఇడ్లీ పిండిని ఓపెన్ చేయాలండి. ఇడ్లీ పిండి పులిసిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇడ్లీ పిండి అనేది బాగా పులవాలండి. పులిస్తేనే మనకి ఇడ్లీలు అనేవి పర్ఫెక్ట్గా చక్కగా నీట్గా వస్తాయండి. అలాగే పులయకపోతే కూడా అవి రాలులా గట్టిగా వస్తాయండి. మనకి పులిస్తేనే ఇడ్లీ అనేవి బాగా వస్తాయండి. మనం ఇందాకలో ఏదైతే మనం మిక్సీ వేసుకున్నామో కొత్తిమీరని, ఆ కొత్తిమీర పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ ఇడ్లీ పిండిలో వేయాలండి. వేసేసి బాగా నీట్గా చక్కగా అది మొత్తం కూడా కలిసేలాగా మనము కలుపుకోవాలండి. ఎంత బాగా కలిస్తే అంత కలర్ఫుల్గా అంత గ్రీన్గా మనకి ఇడ్లీ అనేవి కనిపిస్తాయండి. మన రుచికి సాల్ట్ వేసుకుంటాం కదండి, మన రుచికి సరిపడ్డ సాల్ట్ అంటే మీకు తగినంత విధంగా సాల్ట్ వేసుకోవాలండి. ఈ సాల్ట్ వేసిన తర్వాత దానిని నీట్గా చక్కగా బాగా కలుపుకోండి. సాల్ట్ కలిసేంతవరకు కూడా కలుపుకోవాలండి. తర్వాత మనము ఇడ్లీ పాత్ర తీసుకోవాలండి. దానిలో తగినన్ని నీళ్ళు పోసుకోవాలండి. నీళ్ళు పోసుకున్న తర్వాత మనము ఇడ్లీ పిండి ఉంది కదండి, ఇందాకలా మనము కలుపుకున్నాం కదండి, ఆ పిండిని తీసుకొని ఇడ్లీ ప్లేట్స్ ఉన్నాయి కదండి, దాంట్లో ఒకదాని తర్వాత ఒకటి అలాగా మనము వేసుకోవాలండి. ప్లేట్లో ఒకదాని తర్వాత ఒకటి, అది ఒకటి అయిపోతే ఇంకొక దానికి అలా మనము అలా వేసుకోవాలండి. మొత్తము మనం ప్లేట్లో పెట్టిన తర్వాత ఇడ్లీ పాత్రలో మనం పెట్టాలండి. పెట్టిన తర్వాత మనము స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసిన తర్వాత మనం ఆ పాత్రని స్టవ్ మీద పెట్టేసి ఉండాలండి. ఈ లోపల మనం చట్నీకి ఏవైతే ప్రిపేర్ చేయాలి, విత్తనాలు, శనగపప్పు, అల్లము తీసుకోవాలండి. మిక్సీ జార్లో తీసుకోవాలండి. తర్వాత మనము రుచికి సరిపడ్డ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. చట్నీ తాలింపు కోసం మనము ఒక కళాయిలో ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము తాలింపు గింజలు అనేవి వేసుకోవాలండి. తాలింపు గింజలు బాగా వేగిన తర్వాత అండి దాంట్లో మనము కొత్తిమీర కానీ కరివేపాకు ఇలాంటివి వేసుకోవాలండి. ఈ లోపల మనం మిక్సీ వేసుకుందామండి చట్నీకి. ఓకే, మిక్సీ వేయటం అయిపోయిందండి. ఇడ్లీ కూడా మనకి రెడీ అయిపోయినాయండి. అండి మనం చట్నీ రెడీ చేసుకుందామండి. ఇందాకలో మనం తాలింపు వేసాం కదండి, ఆ తాలింపు తెచ్చేసి చట్నీలో వేసేస్తే చట్నీ రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇడ్లీ చూడండి ఎంత బాగున్నాయో, కలర్ఫుల్గా ఉన్నాయండి. ఇదిగోండి చూడండి, మా పాప చూడండి, రోజు నేను ఇడ్లీ పెడతాను కానీ ఈరోజు మా పాప తనే తీసుకొని తింటుంది. నేను పెడతానన్నా కూడా తనే తీసుకొని తింటుంది.
ఈ ఇడ్లీ కలర్ఫుల్గా ఉన్నాయి కదండి, అందుకే వాళ్ళే తీసుకుని తింటున్నారు. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.